ఇది చాలా ముఖ్యమైన వార్త. దరఖాస్తులు 9 లక్షలు, పరిశీలనకు 9,000. సాదా బైనామాలకు నో క్లియరెన్స్ అయిపోయింది. మళ్ళా మొదటికి వచ్చింది కథ. సాదా బైనామాలది మళ్ళా నో క్లియరెన్స్. చట్టంలో లేని నిబంధనలతో చిక్కులు, భూభారతి 2025 పేరిట సాకులు, హెచ్ఎండిఏ పరిధిలో చెల్లని దరఖాస్తులు డిసెంబర్లోగా పూర్తి చేయాలని ఒత్తిళ్లు, గైడ్ లైన్స్ మార్చడమే సమస్యకు పరిష్కారం అంటూ ఇగో నాట్ మ్యాచింగ్. 20 ఏళ్ల క్రితం పట్టాదారు సాదా బైనామా కింద అమ్మేశాడు. అయితే అతను చనిపోగా వారసుల పేరిట మ్యుటేషన్ అయింది. దాంతో సాదా బైనామాలో విక్రయదారుడి పేరు రెవెన్యూ రికార్డులో ఉండదు. దాంతో భూభారతి వెబ్సైట్ ప్రాసెస్ చేయడానికి ముందుకు వెళ్ళడం లేదు. పైగా వారసులు ఒకసారి చూడండి. సాదా బైనామాలకు సంబంధించిన చాలా ముఖ్యమైన వార్త ఇది. ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉన్నది. వాటిని రిజిస్ట్రేషన్ చేస్తారా చెయ్యరా? ప్రభుత్వం ఏమో ఒకటి చెప్పింది చేస్తామని, ఎప్పుడు చేస్తుంది తెలియదు. దానికి దరఖాస్తులేమో 9 లక్షలు ఉన్నాయి. మరి అది అవుతుందా కాదా అనేది క్లారిటీ లేదు. ఇగో ఒకసారి చూడండి. సాదా బైనామాలో విక్రయదారుడి పేరు రెవెన్యూ రికార్డులో ఉండదు. దాంతో భూభారతి వెబ్సైట్ ప్రాసెస్ చేయడానికి ముందుకు వెళ్ళడం లేదు. పైగా వారసులు కూడా ఎన్ఓసి ఇవ్వడానికి అఫిడవిట్ మీద సంతకాలు చేసేందుకు ససెమేరా అంటున్నారు. దాంతో అప్లికేషన్లలో సగానికి పైగా ఈ కారణాల చేతనే పెండింగ్ ఉన్నాయని చెప్పి అంటా ఉన్నారు. రిజెక్ట్ చేస్తున్నారు. కొందరేమో ఎలాగూ తాను అమ్మేసిన భూమి కదా అని వారసులకు ఇతరులకు గిఫ్ట్ డీడ్ చేశారు. వాటి ఆధారంగా కూడా మ్యూటేషన్లు పూర్తయ్యాయి. సాంకేతికంగా సాదా బైనామాలో పేర్కొన్న వారి పేర్లే రికార్డులో ఉండాలంటే ఆ విక్రయదారుడు బతికుండాలి, లేదంటే టెక్నికల్ చిక్కులు తప్పేటట్లేవంటూ వీటిని ముందర వేయరు. కానీ వీళ్ళు ఆ భూభారతి వచ్చిన తర్వాత మొత్తం మారిపోతుంది, ధరణిని తీసి బంగాళాఖాతంలో ఎత్తేస్తాం, అది ఇది అని కథల కహానీలు చెప్పారు కదా. చివరికి సాదా బైనామాల రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి మాట ఇచ్చి ఇలా మళ్ళీ దానికి ఒక కొర్రి పెట్టి పోయి అమీనోని సంతకం తీసుకురా పొర్రి, అమీనోని దగ్గర అఫిడవిట్ తీసుకురా పొర్రి అంటే వాడు ఆడిచ్చి ఇస్తాడా? అయితదా? ఇగో తిరస్కరణకు ప్రధాన కారణాలు ఇది అసలు ముచ్చట. ఎందుకు ఆగిపోతున్నాయో చూడరు ఒకసారి. ఇండ్ల పట్టాలు, ప్రభుత్వ భూమి, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు, అమ్మిన పట్టాదారుడి పేరు రికార్డులో లేకపోవడం, ఇప్పటికే వేరే వాళ్ళ పేరిట మ్యూటేషన్ పూర్తి కావడం, కొనుగోలు చేసిన వ్యక్తి పొజిషన్ లో లేకపోవడం, కోర్టు కేసులు, పట్టాదారు మధ్య వివాదాలు, అసైన్డ్ భూములను సాదా బైనామాల కింద కొనుగోలు చేసినవి కూడా చాలా ఉన్నాయి. ఈ క్రయ విక్రయాలు చెల్లవు. కొన్ని ప్రాంతాల్లో అమ్మిన వ్యక్తి కుటుంబ సభ్యుల కేసులు వేశారు. కొన్ని కేసుల్లో అమ్మిన వ్యక్తి అక్కా చెల్లెండ్లు కూడా కేసులు వేశారు. సుశీర్ గారు ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల నుంచి గిరిజనులకు, ఆ గిరిజనుల నుంచి గిరిజనేతరులకు మధ్య ట్రాన్సాక్షన్స్ 2 రకాలుగా ఉన్నాయి. ఎల్టీఆర్ ఆర్డర్, టైటిల్ డిక్లరేషన్ ఆర్డర్ అడ్డొస్తున్నాయి. అర్బన్ ఏరియాలో రిజెక్టెడ్. ఎందుకైతున్నాయి? సాదా బైనామాల క్రమబద్ధీకరణకు ప్రక్రియ పట్టణ ప్రాంతాల్లో హెచ్ఎండిఏ పరిధిలో జరగదు. 2016 డిసెంబర్ 19 జరీ చేసిన జీవో నెంబర్ 294 ప్రకారము హెచ్ఎండిఏ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలో వర్తించదు. దాంతో రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి తదితర జిల్లాల్లో దాదాపుగా రిజెక్ట్ అవుతున్నాయి. అప్పట్లోనే ఈ విషయంపై అవగాహన కల్పిస్తే అప్లికేషన్ల సంఖ్య తగ్గేది. ఇప్పుడేమో 5 ఏళ్ల ఎదురుచూపుల తర్వాత రిజెక్ట్ చేస్తుండటంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇక్కడ రిజెక్ట్ చేస్తే డేంజర్. ఇన్నేళ్ల తర్వాత అవకాశం కల్పించారని దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు రిజెక్ట్ చేస్తే వివాదాలు పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్రమేణా భూముల ధరలు పెరుగుతున్నాయి. అమ్మిన వ్యక్తి 20 ఏళ్ల తర్వాత అమ్మేశానంటూ అఫిడవిట్ ఆమె సమర్పించేంత పెద్ద మనసు ఉండే రోజులు కావి ఇవి అంటున్నారు. సుశీర్ కదా ఒకనాడు అమ్మి ఇలా ఎవరన్నా పాత ఆ కాలంలో నువ్వే అమ్మినో కదే బాపు జరగిది ఒక అఫిడవిట్ ఇయ్యి సంతకం ఇయ్యి అంటే అవును బిడ్డ నేను అమ్మినా అని చెప్పి సంతకం పెట్టి అఫిడవిట్ ఇచ్చేంత మంచి రోజులు అసలుకే కావు. దానిపైన కన్ను ఎట్లేసి ఉంటారంటే ఇంకోటి ఆ రేటు కూడా బాగా పెరిగిపోయినాయి భూములు. ఒకనాడినే 50,000 40,000 ఎకరం అమ్ముంటే 25-30 లక్షలు ఉందనుకో, ఏం చేస్తాడని సంతకం పెడతాడు. అల్కగా పైసలన్నా ఎక్స్పెక్ట్ చేస్తాడు. లేదా ఈయనకు ఆ భూమి వచ్చేలాగానన్నా సపడే కూర్చుంటాడు. నాకు తెలియదు బిడ్డ, ఏమో అమ్మిన యాదికి లేదు నాకు అంటాడు. ఎందుకంటే ఈయన పేరు మీద ఉంటుంది ఆడ. సో ఇక అసలు ముచ్చట ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఈయన ఎంట వాడాలి, బతిలు ఆడుకోవాలి. ఈయన డైరెక్ట్ ఓనర్ అంటే కాదు, మళ్ళీ మధ్యలో అయినా 2-3 ట్రాన్సాక్షన్స్ అయిపోయి ఉంటాయి. మరి మధ్యలోనే ఎప్పుడు బతిలు ఆడుకోవాలి, వాళ్ళొచ్చి వీళ్ళని ఎప్పుడు బతిలు ఆడుకోవాలి, వాడు బతుకుంటే ఇస్తాడా, వాళ్ళ పిల్లలు మరి ఒప్పుకుంటారా, ఇట్లా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో. అందుకోసానికి అదంతా కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నది. ఇగో అమ్మిన వ్యక్తి 20 ఏళ్ల తర్వాత అమ్మేశానంటూ అఫిడవిట్ సమర్పించేంత పెద్ద మనసు ఉండే రోజులు కావేవి అంటున్నారు. పైగా పట్టాదారుడు చనిపోయిన కేసుల్లోనైతే వారసులు ససేమేరా అంటున్నారు. ఒకవేళ పట్టాదారు ఉంటేనన్నా నియతికి ఎవరో ఒకళ్ళిద్దరు సరే బిడ్డ నేనైతే అమ్మినప్పుడు ఉండనులే అని అంటారు. కానీ ఇక్కడ వాళ్ళ పిల్లలు ఒకవేళ ఆయన పోయి ఈయన పిల్లలు ఉండి జర్రగా అఫిడవిట్ కావాలంటే ఎవలమ్మిండ్రు, ఎవలకమ్మిండ్రు, అసలు మన ఆయనే చెప్పిండు ఇది అమ్మనే అద్దరా, అరే అమ్మలేదురా అని చెప్పిండు అని చెప్తారు. ఇక ఇంకా అట్లా దొంగేషం వేసుకొని కూర్చుంటారు. ఇవాళ రెవెన్యూ రికార్డులో పేర్లు లేవని మ్యాచ్ కావడం లేదంటూ రిజెక్ట్ చేస్తే కొనుగోలు చేసిన వారికి పెద్ద చిక్కులే. కనీసం యజమానికి హక్కులు కల్పించకపోయినా కల్టివేషన్ కాలంలో కూడా పేర్లు లేవు. ఈ అనుభవదారు కాలంలో కూడా పట్టాదారుల పేర్లనే రాసేశారు. దాంతో భవిష్యత్తులో కోర్టు ద్వారా తేల్చుకోవడం కూడా కష్టమేనంటున్నారంటూ మామూలు ప్రాబ్లమ్స్ అయితే లేవు తెలుసా. ఇది ఇగో పోతే అప్లికేషన్లు తిరస్కరించడం మినహా మరో మార్గం ఏది లేదని తహసీల్దార్లు అంటున్నారు. అయితే ఓసారి జారీ చేసిన మార్గదర్శకాలను అఫిడవిట్ లేకపోయినా ఫీల్డ్ ఎంక్వైరీతో చేయొచ్చునంటూ మారిస్తే న్యాయస్థానం నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతాయంటూ కొందరు ఐఏఎస్ అధికారులు అభిప్రాయపడుతున్నట్టు
తెలిసింది. నిజానికి ఆర్ఓఆర్ 2025 మార్గదర్శకాలకు క్లారిఫికేషన్లు ఇస్తూ ఎన్నైనా సర్క్యులర్ జారీ చేసే వీలుందని రెవెన్యూ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఉదాహరణకు ఆర్ఓఆర్ 1971 అమలుకు జారీ చేసిన గైడ్ లైన్స్, వాటికి క్లారిఫికేషన్స్ ఇస్తూ జారీ చేసిన సర్క్యులర్లు 100లో ఉన్నాయి. భూభారతి చట్టానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మాత్రమే హైకోర్టు అభ్యంతరం చెప్పొచ్చని, కానీ చట్టంలో ఎక్కడ అఫిడవిట్ సమర్పించాలని షరతు పెట్టలేదని చట్టం రూపకర్త వ్యవసాయ రైతు కమిషన్ చైర్మన్ సంక్షేమ కమిషన్ సభ్యుడు ఎం సునీల్ కుమార్ దిశకు వివరించారు. సాదా బైనామాలకు నో క్లియరెన్స్, చట్టంలో లేని నిబంధనలతో చిక్కులు, భూభారతి 2025 పేరిట సాకులు, 9 లక్షల్లో పరిశీలించినవి 9,569 మాత్రమే, హెచ్ఎండిఏ పరిధిలో చెల్లని దరఖాస్తులు డిసెంబర్లోగా పూర్తి చేయాలని ఒత్తిళ్లు, గైడ్ లైన్స్ మార్చడమే సమస్యకు పరిష్కారం అంటూ ఇగో ఈ దాని ప్రాబ్లం ఏంటి చెప్పాలనా? అసలు ముచ్చట ఎక్కడ డిస్టర్బ్ అయిందంటే, ఈ సాదా బైనామాలు అంటే మనందరికీ ఇవన్నీ కూడా అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ అంటారు. అంటే రిజిస్ట్రేషన్ చేయలేనివి, అంటే ఆ టైంలో ఒట్టిగా కాగితాల మీద రాసుకొని మార్చుకున్నటువంటి, ఎవరన్నా అమ్మకం చేసుకుంటే అప్పుడు బాండ్ పేపర్లో లేకపోతే ఇంకోటో ఒట్టిగానో రాసుకొని సాదా బైనామాలను చేసుకొని పెట్టుకున్నారు కొంతమంది. రిజిస్ట్రేషన్ అనరు, దాన్ని అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అంటారు. సో దాన్ని లీగల్ గా, అంటే ఏ లీగాలిటీ ఉండదు దానికి. ఆయన అమ్మిండని పేరే తప్ప, ఆయన కొనడని పేరు తప్ప మధ్యలో ఏ లీగాలిటీ ఉండదు. రేపు పొద్దున కోర్టుకు వెళ్తే కూడా చెల్లదు. సో ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఎప్పుడో 20 ఏళ్ల కింద అమ్మిన వాటిని ఇప్పుడు సాదా బైనామాలని ఇప్పుడు మార్చుకుందామని ప్రయత్నం చేయబోతుంటే, మధ్యలో ట్రాన్సాక్షన్ ఆనాడు ఒక ఎల్ఐ అమ్మిండు, తర్వాత ఒక రాజే వచ్చే, పుల్లయ్య వచ్చే, పెంటయ్య వచ్చే, ఇంకోలా వచ్చే, లాస్ట్కి ఇప్పుడు పలానా దగ్గర ఉంది అనుకుందాం, ఓ రాజు అనే పర్సన్ దగ్గర ఉంది. ఈ రాజు ఎవరి దగ్గర పోవాలి? ఇప్పుడు అఫిడవిట్ తెమ్మంటుండు. ఇప్పుడు ఈ చట్టంలో ఉన్నది అదే, ఈ ఆర్ఓఆర్లు ఉన్నది అఫిడవిట్ తీసుకొస్తేనే ఇస్తా అంటుడు. అఫిడవిట్ అంటే ఎక్కడ? ఈయన అమ్మిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈయన తెస్తే ఓకే, ఇస్తే ఓకే, జనరల్ గా ఇస్తారు. ఇక్కడే ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి రాజు అన్నట్టు ఆయన ఎల్ఐ దగ్గర పుల్లయ్య దగ్గర తెగలిగిండు అనుకో. కానీ పుల్లయ్యకి సంబంధం లేదు. పుల్లయ్య కూడా మళ్ళీ ఎల్ఐ దగ్గర కొన్నాడు, ఎల్ఐ కూడా పెంటయ్య దగ్గర కొన్నాడు, పెంటయ్య అసలు ఇంకోళ్ళతో కొన్నాడు. అసలు ఓనర్ పేరు వేరే ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎవరు ఇచ్చినా అఫిడవిట్ చెల్లదు. అంటే ఈయన కమ్మిన ఆయన ఇవ్వకుండా ఎవరినో ఇవ్వమంటే ఆయన ఎందుకు ఇస్తాడు? పైగా ఆయన బతుకుంటే అవును బిడ్డ అమ్మేసినా పలానా కమ్మినా పలానా నువ్వు వాడగొన్నావా ఓకేలే అని ఇస్తే సంతోషం. 100% కూడా ఇయ్యరు. ఒకవేళ బతుకుంటే ఎవరైనా నియత్తోనుంటే అవును బిడ్డ అమ్మినా అని చెప్పి ఇస్తే చెప్పలేం, కానీ మిగిలిన 99% మంది ఇయ్యరు. ఆయన కనుక పోయిండు అనుకో, ఇక పోరగాళ్ళు అయితే ఆయనకే ఇయ్యరు. మాకు తెలియదు బాబు, మాకు ఎరకనే లేదు, మాకు ఐడియా లేదు, అది ఏమైందో తెలియదు, మాకు ఎవరకమ్మిరో మాకు తెలియదు, మేము అసలు అమ్మలేదు, మన ఆయన లాస్ట్ మూమెంట్లో చెప్పిండు నాకు, అది అమ్మలే బిడ్డ మనకానే ఉందని చెప్పిండు అని కూడా కోర్టుకు పోయినా పోతారు. ఈ ఓలలో ట్రాన్సాక్షన్లు చేసుకోరు సార్, ఏదో దొంగ సంతకాలు పెట్టుకొని సాదా బైనామాలు చేసుకోరు సార్, అసలు మాకు సంబంధమే లేదు, మన ఆయనది కాదు సంతకం అని చెప్తారు. మన ఆయన అసలు ఓషన్లో లేడు సార్, లేకపోతే ఇంకోది లేదు సార్, ఇంకోటి అని చెప్పి ఆయనకు ఏదో మభ్యపెట్టో చేయించుకోరు అని చెప్పి ఒట్టిగా రాయించుకోరు సార్, కాగితం చెల్తుందా అని చెప్పి కోర్టుకు వెళ్తే వాళ్ళంతా ఆగమైపోతారు. ఇప్పుడు అదే ఎగ్జాక్ట్గా ఆ ఇష్యూ అంతా కూడా అదే, దానికి సంబంధించిందే. ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక ఆణిముత్యం ఉందిగా, ఈ ఆణిముత్యం మీరంతా వినాలే, చూడాలి, ధరించాలి. ఎందుకంటా ఉన్నా అంటే, రేవంత్ రెడ్డి తనని తాను తిట్టుకున్నటువంటి మాట ఎక్కడన్నా చూసిర్రా అంటే, మొన్న ఒకసారి చూసిర్రు. దివానాగాళ్ళమా, అవులాగాళ్ళమా, పాగలగాళ్ళమా, ఎందుకు ఈ మేము వచ్చినాక రైతు బంధు బరాబర్ వస్తుందని చెప్పి అన్నాడు చూడు. దాంతో పాటు అది చాలా చిన్నది. ఇప్పుడు ఒక మాట ఆయనంతలో ఆయనే ఇంకో మాట అనుకుంటుండు, మీరు ఏందో చూడు, ఈ మాట వినండి. ఆయన అనుకుంటే పర్లేదు, లాస్ట్ కాల మనమని కూడా అనేస్తుండే. చూడండి, ఇక మొన్న మెస్సీతోని ఫుట్బాల్ ఆడాడు, అది ఆడాడి అది ఉట్టిగానే ఆడినట్ట, అసలు ఏదో ఇటు కొట్టమంటే అటు కొడుతుండు, అటు దన్నమంటే ఇటు దంటుతుండు. ఆయనకు దాన్ని నచ్చింది అసలు. ఆట వచ్చని చెప్పి గత పెద్ద ఆయనతో పెట్టిండు ఆటగాళ్ళతో ఆటగాన్ని ఆడిపియాలి కదా, ఇక మన పోటుగాన్ని ఆడిపించారని కింద కామెంట్లు చేసారు.